హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే డేట్ వచ్చేసి 4th జనవరి. ఓలా ఊబర్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈరోజు ఫుల్ డే ఓలా ఊబర్ చేసి ఎర్నింగ్ ఎంత ఉంటుంది, కమిషన్ ఎంత పోతుంది, సో మనకు ప్రాఫిట్ ఎంత మిగులుతుంది అనేది నేను పిన్ టు పిన్ విత్ ప్రూఫ్తో మీకు చూపిస్తాను లైవ్లో. సో వీడియో అనేది మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. బెంగళూరులో ఓలా ఊబర్ డ్రైవ్ చేసుకుంటే ఎంత వస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఒకవేళ ఓన్ కార్ ఉంటే ఎంత వస్తుంది, రెంటల్ కార్ తీసుకుంటే ఎంత ఉంటుంది అనేది మీకు చూపిస్తాను లైవ్లో. లేట్ చేయకుండా ఓలా ఊబర్ స్టార్ట్ చేస్తాను. సో ఇది ఓలా. డ్యూటీ ఆన్ చేస్తాను. డ్యూటీ ఆన్ చేసిన వెంటనే 126 అంట వైట్ ఫీల్డ్కి బుకింగ్ వచ్చింది. ఊబర్ ఓపెన్ చేస్తాను. అది కూడా ఆన్లైన్లో పెడతాం. ఏదైతే ఎక్కువ అమౌంట్ వస్తుందో అది యాక్సెప్ట్ తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు 126, 100, 90 ఇలా తీసుకొని వెళ్తే ఇది ప్రీమియర్ వెహికల్, సో మనకి గిట్టుబాటు కాదనమాట. సో అందుకే హైయెస్ట్ అమౌంట్ ఉండేది తీసుకుంటే మనకి ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. వస్తూ ఉంటాయి, దాంట్లో మనం యాక్సెప్ట్ చేస్తే దానికి వెళ్ళిపోవాలి. సో వెయిట్ చేస్తే వస్తూ ఉంటాయి. మళ్ళీ అదే వచ్చింది 126 వైట్ ఫీల్డ్కి. టోటల్ పికప్కి 3.2, వైట్ డ్రాప్కి 4.6 ఉంది. సో టోటల్ 7 కిలోమీటర్స్ పైనే ఉంది. అది మనకి గిట్టుబాటు కాదనమాట. సో అందుకే వెయిట్ చేస్తాను, ఇంకో ఆర్డర్ ఏమైనా వస్తుందేమో, వచ్చాక తీసుకొని వెళ్ళిపోవడమే. ఓలా ఊబర్ రెండు ఓపెన్ చేశాను కాబట్టి ఏ దాంట్లో వస్తే దాంట్లో తీసుకొని వెళ్ళిపోవడం. 0 రైడ్స్ 0 ఆర్డర్స్ అని ఉంది. 4th జనవరి ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి టైం వచ్చేసి 5:44 అయింది మార్నింగ్. ముందు చేశాను, అది రికార్డ్ అనేది చేయలేదు. సో అందుకే ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. కొద్దిసేపు వెయిట్ చేయాలి, 20 minutes, కానీ ఒక్కొక్కసారి 1/2 hour పడుతుంది రావడానికి. మీకు కావాలంటే మినీకి కావాలంటే 126, 100, 90 వస్తాయి, అవి తీసుకొని వెళ్ళొచ్చు. మీకు ఎక్కువ అమౌంట్ ఉండేది కావాలంటేనే వెయిట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి నేను 5:44కి స్టార్ట్ చేసింటే ఇప్పుడు టైం వచ్చేసి 6:20 అయింది. స్టిల్ ఐఎమ్ వెయిటింగ్. పర్లేదు, పేషెన్స్తో వెయిట్ చేస్తే ఖచ్చితంగా దొరుకుతాయి. అది కూడా మీరు వెయిట్ చేసే ప్లేస్ని బట్టి మీకు ఆర్డర్స్ అనేది వస్తాయన్నమాట. ఒకవేళ మీరు ఎక్కడైనా సిటీ అవుట్ సైడ్లో ఉన్నారనుకో, రావడానికి కష్టం అవుతుంది. అదే పబ్బుల దగ్గర, రెస్టారెంట్స్ దగ్గర, ఐటీ కంపెనీస్ దగ్గర ఉంటే ఖచ్చితంగా హై కాస్ట్ అమౌంట్తో ఉండేవే వస్తాయి, దొరుకుతాయి. సో నా ముందర కూడా ఉన్నాయి గాడీస్, ఎల్లో బోర్డ్ గాడీస్. సో నాకైతే ఒక పికప్ వచ్చేసింది 266. అక్కడ స్టార్ట్ అయిపోదాం. ఇంకా తీసుకున్నాను అదే, ఎందుకంటే చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం కాబట్టి తీసుకొని వెళ్ళిపోదాం. గాడి అయితే స్టార్ట్ చేశాను, వెళ్తున్నాను పికప్ లొకేషన్కి. ఇక్కడ నుంచి 2.2 kilometers, 4 kilometers ఉంది. 6 minutes చూపిస్తుంది. దగ్గరలోనే. కస్టమర్ అయితే నాకు కాల్ చేశాడు, వెయిట్ చేస్తున్నాం త్వరగా రండి అని. సో నేనైతే చెప్పాను, సార్ 5 minutes పడుతుంది, 2 kilometers దూరంలో ఉన్నాను అని చెప్తే ఓకే రండి అని చెప్పాడు. సో పికప్ లొకేషన్కి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకొని డ్రాప్ చేసేద్దాం. సో డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ వేరే బుకింగ్కి వెయిట్ చేయాలి. ఫస్ట్ పికప్కి వెళ్తున్నాం కాబట్టి చూద్దాం ఎంతసేపు పడుతుందో. ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. సో అక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. నాకైతే అమౌంట్ వచ్చేసి 266 కరెక్ట్గా వచ్చింది, ఎగ్జాక్ట్.
ఓలాలో అయితే ఎంత చూపిస్తుందో అంతే చూపిస్తుంది. మీరు లేట్గా వెళ్ళినా, త్వరగా వెళ్ళినా, ట్రాఫిక్ అయ్యి లేట్ అయినా, ఏదైనా కూడా సేమ్ అమౌంట్ ఎంతైతే చూపించిందో స్టార్టింగ్లో అంతే చూపిస్తుంది. కానీ ఊబర్లో అలా కాదు. మీరు లేట్ అయినా, ట్రాఫిక్ వల్ల లేట్ అయినా, లేదంటే కస్టమర్ ఎక్కడైనా ఆపి లేట్ చేసినా మీకు అనేది సేమ్ అమౌంట్, ఎక్కువ అమౌంట్ వస్తుంది ఊబర్లో అయితే. ఓలాలో అయితే సేమ్. ట్రిప్ ఎండ్ చేశాను కాబట్టి సో బుకింగ్స్ అనేది వస్తూ ఉన్నాయి. 259, 269 దాంట్లో ఏది కావాలో మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. 371 అంట. సో నేను అదైతే స్టార్ట్ చేశాను. రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అక్కడ ఉంది పికప్. రైల్వే స్టేషన్ ఇక్కడే దగ్గరలోనే, 3 minutes. అక్కడికి వెళ్ళి కస్టమర్ని పిక్ చేసుకుందాం. 3 minutes అని చూపిస్తుంది చూడండి. స్టార్ట్ చేసిన తర్వాత 2.8 kilometers, 8 minutes చూపిస్తుంది. ఇలా ఉంటుంది. సో అక్కడికైతే వెళ్ళాను కస్టమర్ దగ్గరికి. అక్కడైతే ఫోన్ చేస్తే ఫోన్ లేదు, మెసేజ్ చేస్తే రిప్లై లేదు. ఫేక్ అనుకుంటా, లేదంటే బుక్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేశారు. ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే కస్టమర్ కావాలని బుక్ చేసుకుంటాడు, మళ్ళీ వద్దని సైలెంట్ అయిపోతాడు. ఏదో ఒక విషయం చెప్తే కదా, లేదంటే క్యాన్సిల్ చేస్తే అయిపోతుంది. కానీ కస్టమర్స్ క్యాన్సిల్ చేయరు కొంతమంది, అలాగే ఉండిపోతారు. మేమే క్యాన్సిల్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు క్యాన్సిల్ చేశారనుకో, క్యాన్సిలేషన్ ఛార్జెస్ అనేవి పడతాయి అన్నమాట. సో నేనైతే 1/2 hour వెయిట్ చేశాను రైల్వే స్టేషన్ దగ్గర, అయినా దొరకలేదు. అతను కాల్ లిఫ్ట్ చేయలేదు, రిప్లై ఇవ్వలేదు. అక్కడ సరౌండింగ్లో చూసినా కూడా ఎవరు లేరు. నేనే క్యాన్సిల్ చేశాను. వేరే బుకింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కావాలని బుక్ చేశారు. నేను అక్కడ నుంచి 3 kilometers వచ్చాను, అయినా వాళ్ళు బుక్ రాలేదు. సో వస్తారేమని వెయిట్ చేశాను, అయినా రాలేదు. ఇలా కూడా జరుగుతూ ఉంటాయి, కామన్. సో ఇవన్నీ పాజిటివ్గా తీసుకొని వెళ్ళిపోవాలి. కొంతమంది టైం పడుతుందని మెసేజ్ చేస్తారు, కొంతమంది రిప్లై ఇవ్వరు, కొంతమంది కాల్ చేస్తే లిఫ్ట్ చేసి చెప్తారు, ఇలా పరిస్థితి ఉంది, 10 minutes వెయిట్ చేయండి, 5 minutes వెయిట్ చేయండి అని. ఫోన్ చేసి చెప్తే ఓకే, ఎందుకంటే మేము లాంగ్ నుంచి వచ్చింటాం, ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తుంటాము. అయినా కస్టమర్ ఏం రిప్లై ఇవ్వకపోతే ఇంకా ప్రాబ్లమే కదా. సో ఇలా జరుగుతూ ఉంటాయి, చూసుకొని వెళ్ళిపోతుండాలి. మార్నింగ్ నుంచి ఒక రైడ్ చేశాను అంతే. ఇప్పుడు 6:44 అయింది. అది 266 rupees వచ్చింది. సెకండ్ లొకేషన్కి వస్తే వీలైతే మనకి ఆన్సర్ లేదు. 1 hourకి 266 వచ్చింది. అయితే ఫుల్ ట్యాంక్ కొట్టించాను. ఊబర్లో ఓపెన్ చేసి చూద్దాం ఎంత వస్తుందో. సో నేనైతే గైస్ 3 o'clock వరకు చేశాను. 3 o'clock వరకు చేస్తే ఊబర్లో 2400 చేంజ్ వచ్చింది. దానిలో ట్రిప్ కంప్లీటెడ్ 635, క్యాన్సిలేషన్ ఛార్జెస్ 308, 391, 714, 432, 810, 711, 477, 290, 226, 395, 541, 472. ఫస్ట్ రైడ్ క్యాన్సిల్ అయింది. సో ఇవన్నీ వచ్చాయి. ఒక్కొక్కటి 1 hour పైనే పడింది, ఒక్కొక్క 2 hours పడింది. అలా డిస్టెన్స్ని బట్టి, ట్రాఫిక్ని బట్టి మనకి అనేది టైమింగ్ పడుతుంది. ఊబర్లో వచ్చేసి 1000 వచ్చింది నాకు. ఇది టోటల్ అమౌంట్ 2400. అది ఫుల్ వీక్ అది. సో 4th January వచ్చేసి 1000 rupees వచ్చింది ఓలాలో. సో మార్నింగ్ 5:44 స్టార్ట్ చేస్తే ఇప్పుడు 3:44 అయింది. నాకు వచ్చేసి ఊబర్లో వచ్చేసి 2000 సంథింగ్, 700 సంథింగ్ వచ్చింది. ఓలాలో వచ్చేసి 1000 వచ్చింది. టోటల్ 3700. దాంట్లో నాకు సిఎన్జికి 700 వెళ్ళింది, ఫుడ్కి దానికి 300 తీసేసిన, రిమైనింగ్ 2700 ప్రాఫిట్. 544 to 344 వరకు చేస్తే ఇంత ప్రాఫిట్ వచ్చింది. అదే ఫుల్ డే చేస్తే 4K పైనే వస్తుంది.
దాంట్లో మేము సిఎన్జి వెహికల్ అయితే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది, అదే గ్యాస్ డీజిల్ పెట్రోల్ అయితే తక్కువ ఉంటుంది. సో ఇది ఇవాల్టి వీడియో. ఇది బెంగళూరులో ఓలా ఊబర్ పరిస్థితి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.